సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంటే దానికి కారణం వచ్చేసి ఫ్యాన్ కెపాసిటర్ వీక్ అయింటే ఆ విధంగా స్లోగా తిరుగుతుంది. ఆ ఫ్యాన్ కెపాసిటర్ ఏ విధంగా మార్చాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. మనం ఇంట్లో మెయిన్ సప్లై బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని మనకి ఇక్కడ పైన రెండు వైర్స్ ఉన్నాయి కదండి, ఎల్లోది అండ్ బ్లాక్ది. ఆ వైర్ రిమూవ్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఫ్యాన్ కెపాసిటర్ అనేది 2.50 MFD కెపాసిటర్ తెచ్చుకుందాం. ఇది షాప్లో దొరుకుతుంది. మనం వైర్ అనేది రిమూవ్ చేసేసుకుందాం. బ్లాక్ కలర్ వైరు ప్లస్ ఎల్లో కలర్ వైర్ రెండు రిమూవ్ చేసుకుందాం. వైర్ రిమూవ్ చేసుకొని మనము కెపాసిటర్ని డిస్కనెక్ట్ చేద్దాం. మనం కొత్త కెపాసిటర్ తీసుకొని మనం ఇన్సర్ట్ చేద్దాం. మనం ఆ రెండు వైర్లు ఒక్కొక్క దానికి ఏ విధంగా ఇచ్చుకున్నా ఏం కాదండి. మనం బ్లాక్ కలర్కి ఒక వైర్ ఇచ్చుకుందాం, అలాగే ఎల్లో కలర్ కూడా ఒక వైర్ ఇచ్చుకుందాం. మనం ఎల్లో కలర్ వైర్ అనేది మనం సెంటర్లో బిగించుకోవాలి. ఎల్లో కలర్ మాత్రం సెంటర్లో బిగించుకోవాలి ఎప్పటికైనా. అదే మెయిన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎల్లో కలర్ వైర్ బిగించాక టైట్ కొట్టేద్దాం. అలాగే బ్లాక్ కలర్ వైర్ కూడా మనం పైన బిగించేసుకుందాం. మనకి బ్లాక్ కలర్ వైరు ఫుల్గా టైట్ కొట్టేసి, మనకి బ్లాక్ కలర్ వైర్ రెడ్ కలర్ ప్లేస్లో ఉండొచ్చు, ఎల్లో కలర్ మాత్రం మధ్యలో ఉండాల, కామన్ అది. మనకి రెడ్ కలర్ వైరు బ్లాక్ కలర్ వైర్ షార్ట్ అయినా ఉండొచ్చు. ఏ విధంగా ఇచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. మనకి ఎల్లో కలర్ మాత్రం సెంటర్లో చూసుకోవాలి. మనం కెపాసిటర్ బిగించినాక ఎలా ఉందో, బిగక ముందు ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇప్పుడు స్విచ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.